హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడే లేచాక ఒక వీడియో చూసిన, నాన్ వేషన్ పోస్ట్ చేశాడు కదా. సో నేను ఆయన ఫాలోవర్ని. సో అతను చెప్పే విషయాలు చాలా మటుకు మంచిగా ఉంటాయి. నేను ఫాలో అవుతూ ఉంటాను ఆల్మోస్ట్. అండ్ హీ డోంట్ ప్రమోట్ బెట్టింగ్ యాప్స్ అండ్ ఆల్, అండ్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్ లైక్ ఫైటింగ్ అగేన్స్ట్ ద బెట్టింగ్ యాప్స్. ఐ హ్యావ్ ఆల్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. బట్ ఈరోజు ఏదైతే వీడియో చేశాడో కొంచెం ఆలోచించి చేయాల్సిందేమో అనిపించింది, కొంచెం డీపర్గా థింక్ చేసి. ఎందుకంటే నువ్వు శివాజీని లేకపోతే గరికపాటి గారు ఎవరైతే ప్రవచనాలు చెప్తారో వాళ్ళని అట్లా అడ్డంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎట్లుందంటే వేసుకుంటారు, గాలి తగలడానికి అట్లా వేసుకుంటారు, ఇట్లా వేసుకుంటారు, అయితే చూస్తారా, అయితే రేపులు చేస్తారా, కోసి పడేస్తాము, అవి కోస్తాం, ఇవి కోస్తాం. సి వన్ థింగ్, ఇప్పుడు ఉన్న ఎన్నైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఓకే ద మోస్ట్ ఫ్రీడమ్, అట్మోస్ట్ ఫ్రీడమ్ ఉన్న కంట్రీ ఏదైనా ఉందా అంటే దట్స్ అమెరికా. అమెరికా లాంటి కంట్రీలో కూడా దే హ్యావ్ రూల్స్ ఇన్ ప్లేస్. ఓకే, కొన్ని వర్క్ ప్లేసెస్లో ఇట్లాంటి డ్రెస్లు వేసుకోవద్దు. యూ కెన్ నాట్ వేర్ డ్రెస్ దట్ డిస్ప్లేస్ జెనిటల్ పార్ట్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? టు ప్రివెంట్ హెరాస్మెంట్. ఓకే, హెరాస్మెంట్ అనేది ఒక కంట్రీకి పరిమితం కాదు, ఓకే, ఒక జెండర్కి పరిమితం కాదు. ఓకే, దిస్ అప్లైస్ టు బోత్ జెండర్స్. ఎవ్వరు అలాంటి డ్రెస్ వేసుకోవద్దు జెంటల్ పార్ట్ డిస్ప్లే అయ్యేటట్టు అని రూల్ ఉంటుంది. అది మెన్స్కి, ఉమెన్స్కి, అందరికీ. అంటే అంత మాత్రాన ఇప్పుడు అమెరికాలో ఉన్న అందరు మెన్స్కి కోసి పడేస్తాం. మరి ఎందుకు పెట్టుకురాలి ఈ రూలు? పని లేక పెట్టలేదు కదా. అంటే ఇట్స్ పాసిబుల్. ఓకే, ఇట్స్ మోర్ ప్రోన్ టు సెక్షువల్ హరాస్మెంట్ ఇఫ్ యూ డ్రెస్అప్ లైక్ దట్ ఇన్ ద పబ్లిక్. ఓకే, నువ్వు ప్రైవేట్ పార్టీలో, పబ్బులలో, లేకపోతే స్ట్రిప్లలో నీ ఇష్టం వచ్చింది వేసుకొని దొర్లు. ఓకే, ఏం వేసుకోకుండా కూడా దొర్లు, ఎవరికి ప్రాబ్లం లేదు. ఓకేనా? హియర్ ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ వెదర్ యూ కెన్ వేర్ ఇట్ ఆర్ నాట్. అబ్సల్యూట్లీ యూ కెన్ వేర్ ఇట్, బట్ ఇట్స్ అబౌట్ వేర్ టు వేర్ ఇట్ సిచ్యువేషన్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి పీటల మీద అండర్వేర్ వేసుకొని కూర్చోం కదా అన్వేష్, అట్లా అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు పెళ్లి కూతురు బికిని వేసుకొని కూర్చుంటుందా? అందరి ముందు కూర్చోదు కదా. ఎందుకు? దానికి కొన్ని వాల్యూస్, ఎథిక్స్, రూల్స్ అనేవి ఉంటే మనం ఫాలో అవుతాం. అది మన కోసం ఫాలో అవుతాం. ఒకటి చెప్పిండానో లేకపోతే ఒకటి రెస్ట్రిక్ట్ చేస్తున్నానో కాదు. ఓకే, సో ఐ థింక్ ద వీడియో యూ మేడ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్లండర్. ఓకే, సో నేను పార్షియల్గా ఐ విల్ అగ్రీ విత్ యూ. ఏది ఉమెన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పావో, ఆఫ్ కోర్స్ ఇప్పుడు నేను మా వైఫ్ ఎప్పుడైతే మా సన్కి వెన్ షీ వాస్ గివింగ్ బర్త్, ఐ వాస్ దేర్ ఇన్ ద రూమ్, రైట్. నేను లైవ్ చూశాను. ఓకే, డెలివరీ అది ఇది అంతా. అది చూశాక అసలు నాకు వామ్మో, అసలు ఉమెన్ ఇంత పెయిన్ గోత్రూ అవుతారా మనకు బర్త్ ఇవ్వడానికి అని చెప్పి అసలు నాకు దాని తర్వాత ఇమ్మెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్. ఓకే, నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది ఆ పాయింట్ తర్వాత. సో అదంతా డిఫరెంట్. ఓకే, సో నేను అదేం డినై చేయట్లేదు. సో దే ఆర్ గ్రేట్. ఓకే, అఫ్ కోర్స్ దే బేర్ లాట్ ఆఫ్ పెయిన్. సో ఇది నేను చెప్పాలనుకున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.